హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మేము తాటి రొట్టెలు చేసామండి. 2 తాటికాయలని కొనుక్కొచ్చి ఇంతకు ముందైతే తాటికాయలు మాకు ఆంటీ వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత మాకు తాటికాయలు దొరకట్లేదు. కాబట్టి కొనుక్కొని తింటున్నాము. అంటే మా వారికి నాకు ఇద్దరికీ ఇష్టమే తాటిపండుతో చేసేవి. అయితే లాస్ట్ ఇయర్ కూడా నేను ట్రై చేశాను. అప్పుడు కొన్ని మిస్టేక్స్ చేశాను. అంత నీట్‌గా అయితే తాటి రొట్టె రాలేదు. ఈసారైనా బాగా వస్తుందా? రావట్లేదా? అనేది మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కంప్లీట్‌గా చూడండి. మీకే తెలుస్తుంది బాగా వచ్చిందా? రాలేదా అని. నేను కూడా కొన్ని వీడియోస్ చూసి ట్రై చేశానన్నమాట. సేమ్ వాళ్ళు చెప్పిన కొలతలతోనే ట్రై చేశాను. అది సక్సెస్ అయిందా లేదా అనేది మీరు వీడియో చివరి వరకు చూడండి. తెలుస్తుంది. ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ మధ్యలో వీడియో ఎక్కడైనా నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ అయితే మేము 2 తాటికాయలని కొనుక్కొచ్చాము. ఒక్కొక్కటి 50 రూపీస్ పెట్టి కొన్నాము 2. తీసుకొచ్చిన తర్వాత ఇంకా నీట్‌గా చేసుకున్నాం. ముందు ఇవి తీయాలి కదా! సో మా వారైతే నాకు హెల్ప్ చేస్తున్నారు. ఈ మధ్యన చాలా రోజులైందండి ఇద్దరం ఇలాగ కూర్చొని మంచిగా టైం స్పెండ్ చేసే టైం లేదు. అంటే హెల్త్ బాగుండకపోవడంతో ఎక్కువ రెస్టే తీసుకుంటున్నారు. నేను ఆయన్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటున్నా అనమాట. సో చాలా రోజుల తర్వాత తాటికాయ తీసి దాన్ని గుజ్జు తీయాలి అంటే చాలా టైం పడుతుంది. మాకు ఒక మంచి టైం, ఇద్దరికి మంచి టైం అనుకుంటున్నాం అనమాట. అనుకుని హ్యాపీగా ఎంజాయ్ చేసాము ఈ తాటికాయ గుజ్జు తీయటంలో. నేనైతే ఫోన్లో టార్చ్ చేసి మరీ చూస్తున్నాను. లాస్ట్ ఇయర్ తెచ్చిన దాంట్లో పురుగులు ఉన్నాయండి. కాయ బాగా పండిపోయింది. పురుగులు ఉన్నాయి. అందుకని ఈసారి జాగ్రత్తగా చెక్ చేస్తున్నాను. మామూలుగా చూసినా కనిపించట్లేదు అని ఇట్లా ఫోన్లో టార్చ్ వేసి చూశాను. బట్ ఏం లేదు, కాయ చాలా బాగుంది. ఫస్ట్ నీట్గా కడిగేసి పైనున్న తోలంతా తీసేస్తున్నారు ఈయన. తీసిన తర్వాత అప్పుడు ఒక్కొక్క దాంట్లో 2 విత్తనాలే ఉన్నాయండి. పెద్ద కాయ అయినా నేను 3 విత్తనాలు ఉంటాయి అనుకున్నాను. బట్ 2 ఉన్నాయి. ఇట్లా మంచిగా ఓపెన్ చేసిన తర్వాత 2 విత్తనాలు వచ్చినాయి కదా! హ్యాపీగా జల్లెడి గిన్నెలో గుజ్జునైతే తీసుకోవాలండి. కొంచెం వాటర్ పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ వాటర్తో ఈ కాయని తడుపుకుంటూ మనం గుజ్జు అయితే తీసుకోవాలి. బెజ్జాల గిన్నె అంటారు కదండి, దాంతో అయితే చాలా చాలా బాగా వస్తుంది. అండ్ ఈజీగా కూడా అయిపోతుంది. అంటే క్యారెట్ తురిమే దాంతో కంటే అందులో పీచు కొంచెం ఎక్కువ దానికి ఉండిపోతుంది మనం క్యారెట్ తురిమే దాంతో. సో అందుకని మేము ఇట్లా స్టీల్ది తీసుకున్నాను నేను గుజ్జు తీయటానికి. కానీ ఇది ఎక్కువ గరుకుగా లేదు. దానివలన గుజ్జు ఎక్కువగా రాలేదన్నమాట. కొంచెం బాగా టైం పట్టేసింది. కొంచెం తీసేటప్పటికే చెయ్యి నొప్పి వచ్చేసింది. కాబట్టి జలం స్లేయర్ది ఉంటుంది కదా, అంటే వైట్ది, దాంతో అయితే చాలా చాలా బాగా వస్తుంది. అండ్ ఫాస్ట్గా అయిపోతుంది. గుజ్జు కూడా బాగా వస్తుంది. ఎక్కువ వాటర్ కూడా యూసేజ్ ఉండదు. నేను తెలుసుకున్న విషయం ఇదనమాట. స్టీల్ దాంతో కంటే, క్యారెట్ తురిమే దాంతో కంటే వైట్ జల్లెడి గిన్నెతో తీస్తే చాలా బాగా వస్తుంది. అండ్ ఇలా కొంచెం కొంచెం తడుపుకుంటూ ఈయన తీస్తూ ఉన్నారు. చాలాసేపు టైం పట్టేసింది. అందువల్ల మేము నెక్స్ట్ అయితే మార్చేసాము. ఇట్లా చాలాసేపు తీసిన తర్వాత ఎప్పుడుకో అదిగోండి, చూసారా ఎంత బాగా వచ్చిందో కదా! చూడటానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అండ్ ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. తాటిగుజ్జు తీస్తూ ఉంటే చేతికి మంచి ఎక్సర్సైజ్ అవుతుంది, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలా ఆయన ఒక్కరే తీస్తున్నారు కదా అనేసి నేను కూడా క్యారెట్ తురిమేదాన్ని తీసుకొచ్చి ట్రై చేశాను. బట్ అవ్వలేదండి. అస్సలకి రాలేదు. నాకు కుదరట్లేదు అనేసి మళ్ళీ ఈ తురిమేది మా వారికి ఇచ్చి ఆ జల్లెడి గిన్నె నేను తీసుకుని కూడా ట్రై చేశాను. అయినా వర్కౌట్ అవ్వలేదు ఎందుకోనో ఈసారి. బట్ ఇంకా ఇట్లా లాభం లేదు అనేసి మొత్తానికి తీసేసి ఇంకా జల్లెడి గిన్నె అంటే జలం స్లేయర్ దాంతో ట్రై చేసాము. దాంతో చాలా బాగా వచ్చింది గుజ్జు. అండ్ ఇద్దరం మాట్లాడుకుంటూ మంచిగా ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకుంటూ పిల్లలతో మాట్లాడుతూ టీవీ చూస్తూ హ్యాపీగా గుజ్జునైతే ఇద్దరం తీసేసాము. అండ్ తీసిన తర్వాత దీన్ని ఎలా చేయాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను. మీరు తప్పకుండా చూడండి వీడియో అంతా. నేను 2 గ్లాసుల బియ్యం రవ్వనైతే తీసుకున్నాను. బియ్యం రవ్వతో అయితే చాలా బాగా వస్తుందని మా వారు చెప్పారు ఇడ్లీ రవ్వ కంటే. సో నేను బియ్యం రవ్వ తీసుకొని దీన్ని కొంచెం వాటర్ పోసుకుంటూ జస్ట్ తడుపుకోవాలి అండి. ఎంతవరకు అంటే మనం ఈ రవ్వని ఇలా మనం చేత్తో ముద్ద చేస్తే ముద్ద కట్టేంత అంటే మహా అయితే ఒక 2 నుంచి 3 టీ స్పూన్స్ వాటర్ అయితే యాడ్ చేసుకుని చక్కగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి.
ఇప్పుడు మనం 2 గ్లాసుల రవ్వ తీసుకున్నాం కాబట్టి 1.5 గ్లాసులు బెల్లం తీసుకుంటే సరిపోతుంది అనేసి నేను 1.5 గ్లాసులు బెల్లం తీసుకున్నాను. ఇందులో ఆర్గానిక్ బెల్లము అండ్ నార్మల్ బెల్లం 2 మిక్స్ చేశాను. అలాగే 3 గ్లాసులు తాటిగుజ్జుని తీసుకున్నాను. ఇవన్నీ తాటిగుజ్జు అలాగే బెల్లం మొత్తం కరిగిపోయేంత వరకు కొంచెంసేపు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎక్కడ బెల్లం గడ్డలు లేకుండా దీన్ని మిక్సీ పట్టుకుని వేసుకుంటే, అంటే బెల్లాన్ని మిక్సీ పట్టుకుని వేసుకుంటే త్వరగా కరిగిపోతుంది, ఎక్కువ టైం తీసుకోకుండా ఉంటుందన్నమాట. సో నేను అలాగా కొంచెం సేపు బాగా తిప్పిన తర్వాత బెల్లం అయితే మంచిగా కరిగిపోయింది. ఇప్పుడు ఈ బియ్యం రవ్వ ఉంది కదా, దాన్ని తాటిగుజ్జులోకి కలిపేసుకుని బాగా మిక్స్ చేసేసుకుని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. అప్పుడు ఈ బియ్యం రవ్వ తాటిగుజ్జులో ఇంకా బాగా నాని రొట్టె మెత్తగా వస్తుంది. సో అట్లా బాగా కలుపుకొని నేనైతే స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసి కొంచెం, అంటే ఈ తాటి రొట్టెకి కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది అనుకుంటారు, బట్ ఎక్కువ ఆయిల్ ఏం పట్టదండి. ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత ఈ తాటి గుజ్జుని అందులో వేసేసుకొని కంప్లీట్గా సిమ్లో పెట్టేసి బాగా కాల్చుకోవాలి అని నేను చూసి చేశాను. బట్ దిస్ ఈజ్ నాట్ రాంగ్ అండి. కంప్లీట్గా నేను చెప్తాను ఇది కంప్లీట్గా రాంగ్ అని. ఎందుకు అంటే ఇది అస్సలకి రాలేదండి. మనం కొలతల ప్రకారం అస్సలు చేసుకోకూడదు. మనం గుజ్జుని ఎంత తీసుకున్నామో దానికి తగ్గట్టు రుచికి సరిపోయినంత బెల్లం అయితే వేసుకోండి. అట్ ది సేమ్ టైం రవ్వని గుజ్జు ఆ మిక్చర్ మనం ఏదైతే మిక్స్ చేసుకుంటామో అది వీలైనంత గట్టిగా వచ్చేంత వరకు రవ్వనైతే యాడ్ చేసుకోండి. అవసరమైతే బొంబాయి రవ్వ, అంటే తెల్ల ఉప్మా రవ్వ ఉంటుంది కదా, దాన్ని కూడా మిక్స్ చేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేదు. అలా మిక్స్ చేసుకొని అప్పుడు స్టవ్ మీద వేస్ట్ది ఉంటుంది కదా, అట్ల పిండం ఏదైనా అది పెట్టి దాని మీద ఒక మందపాటి కడాయి కానీ ఏదైనా పెట్టుకొని అప్పుడు దానిలో ఆయిల్ వేసుకొని ఈ మిక్చర్ని అందులో వేస్ట్ చేసుకోండి. అప్పుడే బాగా వస్తుంది. అప్పటి వరకైతే అస్సలు రాదు. నేను ఇట్లా చేశాను చూడండి ఎలా మాడిపోయిందో. అసలు సాటిస్ఫాక్షన్ అనేది లేదు, బట్ కానీ టేస్ట్ బాగుంది. ఎందుకంటే ఎక్కువ తాటి గుజ్జుంది కాబట్టి మంచి ఫ్లేవర్ అయితే వచ్చింది. కానీ అందరూ చూపిస్తున్నంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు. నాకు ఏమాత్రం నచ్చలేదు. నేను చెప్పినట్లు గుజ్జు గట్టిగా అయ్యేంత వరకు చేసుకొని ఏదైనా కేక్ చేసుకుంటాం కదా అలా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఇది రెండోసారి నేను చేశాను. ఈ ప్రాసెస్ని అయితే నేను వీడియో షూట్ చేయలేదు, బట్ రెండోసారి నేను ఇప్పుడు చెప్పిన ప్రాసెస్లో చేశాను కాబట్టి ఇలా వచ్చింది. మీరు కూడా తప్పకుండా అట్లా ట్రై చేయండి. నేను వీలైతే అది కూడా వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇది ఒక వేస్ట్ కడాయి మీద గిన్నె పెట్టి దాని మీద వేస్ట్ చేశాను, ఇంత బాగా వచ్చింది. మీరు కూడా అలాగే ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.